నమస్కారం, వెల్కమ్ టు రమ్య ఫిట్నెస్ మంత్ర. థైరాయిడ్ ఒకప్పుడు 40, 50, 60 పైన వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు 20, 30స్లో కూడా చాలామందికి థైరాయిడ్ వస్తుంది. ఈ థైరాయిడ్ డిజీజ్కి మెయిన్గా కారణం ఏంటంటే మన మైండ్. ఇట్ ఈస్ అ సైకోసోమాటిక్ డిజీజ్. అంటే మన సైకాలజీ ఎలా పనిచేస్తుందో దానివల్ల మీ థైరాయిడ్ గ్లాండ్స్ ఇక్కడ ఏదైతే ఉంటాయో అవి ట్రిగర్ అయ్యి థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. థైరాయిడ్లో కూడా 2 రకాల థైరాయిడ్స్ ఉంటాయి. వన్ వెన్ you are born. Second is due to your lifestyle changes, due to the environment around you. సో థైరాయిడ్ని బై బర్త్ వచ్చే థైరాయిడ్ని మనం ఏం చేసుకోలేము పెద్దగా. బట్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే థైరాయిడ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈరోజు థైరాయిడ్ని ఎలా పూర్తిగా కంట్రోల్లో ఉంచాలో దానికి సంబంధించిన ఆసనాలు, అంతేకాకుండా ప్రాణాయామ అండ్ లాస్ట్లో లైఫ్ స్టైల్ టిప్స్ ఇస్తాను. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం. థైరాయిడ్కి ఫస్ట్ ఆసన వచ్చేసి భుజంగాసన, బేసిక్ ఆసన. సో నీలింగ్ డౌన్ పొజిషన్లోంచి కిందికి రండి. ఇక్కడ హ్యాండ్స్ బిసైడ్ ద చెస్ట్, పెల్విక్ ఫ్లోర్, హిప్స్ ప్రెస్ చేయాలి సో దట్ ది వెయిట్ విల్ నాట్ గో ఇన్ టు లోవర్ బ్యాక్. ఇన్హేల్, పైకి ఎల్బోస్ హగ్గింగ్ ఇన్, అప్, ఎక్సేల్. ఇంకొక టైం ఇన్హేల్, ఎక్సేల్. అండ్ లాస్ట్ టైం ఇన్హేల్. See, my chest is forward, no weight in the lower back. And exhale. ఇది భుజంగాసన. ఇప్పుడు నెక్స్ట్ ఆసన వచ్చేసి ఉస్ట్రాసన ఆర్ క్యామెల్ పోజ్. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ ఆసన. స్లిప్ డిస్క్, సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళు కాషన్ తోటి కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఇందులో వేరియేషన్స్ ఇస్తాను మీకు. ఫస్ట్ వేరియేషన్ ఇలా నీలింగ్ డౌన్ పొజిషన్. ఇక్కడ టెయిల్ బోన్ ఉంటుంది. ఈ టెయిల్ బోన్ని కిందకి, సో థింక్ ద గ్లూట్స్, బటక్స్ కిందకి. ఇక్కడ హ్యాండ్స్ బ్యాక్, అంటే మీ థమ్స్ని ఇక్కడ పెట్టి యూ ఇన్హేల్, చెస్ట్ అప్, మెల్లిగా మెల్లిగా డ్రాప్ ద హెడ్, స్టే, బ్రీత్, ఎక్సేల్, సెంటర్. ఓకే, సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు ఈ ఆసనాన్ని. ఓకే, నా దిస్ ఇస్ ద ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఏంటి? సేమ్ థింగ్, టక్ ద టెయిల్ బోన్ అండర్. ఇక్కడ నుంచి హిప్స్ని కొద్దిగా స్ట్రైట్, సో దట్ నీ హిప్ రెండు ఒకటే లైన్, మరీ ముందరికి పుష్ చేయొద్దు, జస్ట్ స్ట్రైట్ లైన్. మెల్లిగా వి ఇన్హేల్, డ్రాప్ ద హెడ్, కొద్దిగా థైస్ని వెనక్కి, హ్యాండ్స్ హియర్. ఇప్పుడు ఇక్కడ నుంచి విల్ పుష్ ఫార్వర్డ్, షోల్డర్స్ ఫార్వర్డ్, ఫ్రీ ద నెక్, కమ్ బ్యాక్ టు ద సెంటర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దిస్ హోల్ ఏరియా ఇస్ బీయింగ్ స్ట్రెచ్డ్. సో దట్ ఈస్ హౌ ది ఎండోక్రిన్ గ్లాండ్స్ ఆర్ స్టిమ్యులేటెడ్. దానివల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. నెక్స్ట్ ఆసన వచ్చేసి మత్స్యాసన, ఫిష్ పోజ్. సో ఇక్కడ విల్ కమ్ ఫార్వర్డ్. మన బ్యాక్ని ఏం చేయాలంటే ఇన్హేల్ చేస్తూ ఆర్చ్. ఈ ఆర్చ్ని అలానే మెయింటైన్ చేస్తూ మెల్లిగా ఎల్బోస్ కిందకి డ్రాప్ చేయండి. అగైన్ ఇది కూడా సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇక్కడ ఈ బ్యాక్ని ఇలా కిందకి డ్రాప్ చేయకుండా వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆర్చ్ అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోలీ జెంట్లీ యూ కెన్ డ్రాప్ ద హెడ్. సో బిగినర్స్ ఏం చేయొచ్చు అంటే ఎల్బోస్ ఇక్కడే ఉంచవచ్చు ఫర్ సపోర్ట్. అదర్స్ స్టే, నార్మల్ బ్రీదింగ్ and slowly you can hold your hips, gently lie down to come back into the asana. Idi మత్స్యాసన. సో నెక్స్ట్ ఆసన వచ్చేసి సర్వాంగాసన.
ఇది కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఆసనాల్లో వస్తుంది, కానీ మొబిలిటీ ఉన్నవాళ్ళు, చిన్నప్పుడు పల్టీలు బాగా చేసిన వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. సో యూ కెన్ డూ వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్ చూపిస్తాను. సో లయింగ్ డౌన్ పొజిషన్ నుంచి యూ గెట్ యువర్ నీస్. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేయాలంటే కొద్దిగా ఇలా రాక్, ఇలా. సో యూ గెట్ యువర్ హిప్స్, రాక్ ఇట్ అప్, నార్మల్ బ్రీదింగ్. మెల్లిగా ఏం చేయండి అంటే రాక్ రాక్ రాక్, వీ విల్ లిఫ్ట్. So this is Sarvangasana. Pull your navel, you look up, melliga knees into the chest, slowly come back to the center. Tarvata melliga you can drop the knees down. Okay, so ఇందులో ఏంటంటే బిగినర్స్ ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇలా ఉండొచ్చు, తర్వాత యూ కెన్ స్ట్రైటన్ ద లెగ్స్ అప్. సో ఇది సర్వాంగాసన. సో చూసారు కదా, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఈ ఆసనాలు చేస్తే చాలా మటుకు కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ రివర్స్డ్ థైరాయిడ్. ఇది కాకుండా స్ట్రెస్ని తగ్గించే ఎన్వైరన్మెంట్, అంటే ఎక్కువగా కూర్చొని లేదంటే ఎక్కువసేపు ఓన్లీ ఆలోచన మాత్రమే బట్ యాక్షన్ లేని ఎన్వైరన్మెంట్లో ఉండకూడదు. సో కీప్ యువర్ బాడీ మూవింగ్, ఫ్రెష్ ఎయిర్. అంతేకాకుండా గాయిట్రోజన్స్ అంటే మన క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రాకలీ కానీ ఎక్కువగా తినకుండా మోర్ వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ లైక్ సొరకాయ, బీరకాయ, పొట్లకాయ. దీస్ ఆర్ డిఫికల్ట్, బట్ ఇవి తీసుకుంటే థైరాయిడ్ చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ టిప్స్ థైరాయిడ్ని రివర్స్ చేసుకోవడానికి మరియు కంట్రోల్లో ఉంచుకోవడానికి. సో ఇవన్నీ ఫాలో అవుతే డెఫినెట్గా మీ థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో నా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఆల్సో కామెంట్స్లో నెక్స్ట్ ఏ టాపిక్స్ కావాలో మీరు డ్రాప్ చేస్తే ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దాట్. నమస్తే.